బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని ఎలాగోలా అతి కష్టం మీద పూర్తి చేసుకున్న విషయం తెలిసింది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండగా ఏమాత్రం ఇంపాక్ట్ ను రికవరీని బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో చూపించలేకపోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించింది. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సోమవారం రోజున అన్ని చోట్ల డ్రాప్స్ అనుకున్న దానికన్నా కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 70 to 80% వరకు డ్రాప్స్ ను అటు ఇటుగా సొంతం చేసుకున్న సినిమా తేరుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు అటు ఇటుగా 1 కోటి నుండి 1,20 లక్షల వరకు షేర్ ను ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే కొంచెం కలెక్షన్స్ ఇంకాస్త పెరగవచ్చు, కానీ 1 కోటి రేంజ్ షేర్ ను అందుకోవడానికి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కూడా మంచి ట్రెండ్ ను సినిమా చూపించాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో మొత్తానికి డ్రాప్ అయిన సినిమా ఓవర్సీస్ లో కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1.5 కోటి లోపే షేర్ ను సినిమా అటు ఇటుగా దక్కించుకునే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మినిమం 8 నుండి 9 కోట్లకు తగ్గని రేంజ్ లో షేర్ ను సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించాల్సిన అవసరం ఉంటుంది. కానీ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి చూస్తూ ఉంటే అది దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తూ ఉండగా ఇక టోటల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగించి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఇక 5 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.